ఒక స్కూల్లో సడన్ గా అగ్ని ప్రమాదం సంభవించింది. తప్పించుకునే దారి లేక అక్కడున్న 94 మంది పిల్లలు మంటల్లో చిక్కుకుని ఆహుతైపోయారు. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని స్కూళ్లలోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లున్నాయా, కట్టడం స్ట్రాంగ్ గా ఉందని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలుపెట్టారు. హైదరాబాద్ పక్కనున్న ఒక ఊళ్ళో ఒక ఆవిడ తన 5 ఏళ్ల పిల్లాన్ని స్కూల్ బస్సులో ఎక్కించి వెళ్లిన 5 నిమిషాల్లో ఆ బస్సులో ఉన్న కంత ద్వారా ఆ పిల్లాడు కింద పడి చక్రాల్లో చిక్కుకొని దారుణంగా చనిపోయాడు. ఆ తర్వాత దేశం నలుమూలలా ఉన్న స్కూళ్లకు సంబంధించిన వ్యానుల్లో, బస్సుల్లో మెట్లు సరిగా ఉన్నాయా, వ్యానుల్లో బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలెట్టారు. మొన్న మధ్యన మన రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన. ఒక కాలేజీలో ఎటువంటి ప్రాథమిక వసతులు లేవు, ఏమని అడిగితే బెదిరిస్తున్నారు. సంబంధించిన మినిస్ట్రీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. తమ చావుతోనైనా మిగిలిన 250 మందికి న్యాయం జరుగుతుందని ఒక లెటర్ రాసిపెట్టి 3 అమ్మాయిలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి యాక్షన్ తీసుకుని మిగిలిన స్టూడెంట్స్ ని వేరే కాలేజీలకి మార్చారు.